ఇద్దామా నమస్తే అమ్మా. వెల్కమ్ టు నమస్కారం. హండ్రెడ్ టీవీ. ప్రజెంట్ అప్డేట్ కింద మనకు తెలిసిన విషయం అమ్మా, చాలా దారుణమైన విషయం. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్. విహారయాత్రకి వెళ్ళిన డాక్టర్ల బృందం, అంటే చదువుకుంటున్న 14 మంది కలిసి విహారయాత్రకి బయలుదేరిన తర్వాత అక్కడ జరిగిన ఘటన. సో దాని గురించి సమాచారం ఏమన్నా? పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, అక్కడ ఆ ప్రాంతంలో ఒక వైద్య కళాశాల, అందులో విద్యార్థులు కొంతమంది ఒకరోజు ఇటీవల విహారయాత్రకు అని చెప్పి వెళ్ళి విషాదయాత్రగా మారిపోయిన దుస్సంఘటన ఇది. వాళ్ళు అలా విహారయాత్ర కోసం బయలుదేరి మధ్యదారిలో ఒక జలపాతాన్ని చూడాలని ముచ్చటపడి, ఈ సెల్ఫీ పిచ్చి ఉందే అది చాలా ప్రమాదకరమైన పిచ్చి అంటాను నేను. ఆ సెల్ఫీలు తీసుకునే క్రమంలో వాళ్ళు ఆ జలపాతం దగ్గరికి వెళ్ళాలి అని అత్యుత్సాహంతో బండి దిగి పరుగులు తీసుకుంటూ వెళ్ళారు. వెళ్ళి ఫోటోలు తీసుకొని మరి అక్కడే కాసేపు ఉన్నారో లేక తిరిగి వచ్చే ప్రయత్నంలో ఉన్నారో, అటువంటి సందర్భంలో సడన్గా వరద నీరు వచ్చేసి జలపాతం ఏదైతే ఉందో ఫ్లోటింగ్ పెరిగిపోయి వాళ్ళలో కొంతమంది అడ్రస్ లేకుండా గల్లంత అయిపోయారు. అక్కడే ఉన్న స్థానికులు ఒక 2-3 రక్షించగలిగారు. తక్కిన వాళ్ళందరూ కూడా ఆ వరద పాలైపోయారు. ఆ ఏటిలో ఆ నీటిలో ఎటు కొట్టుకుపోయారో, ప్రాణాలతో ఉన్నారో లేరో ఇప్పటికీ జాడ తెలియలేదు. ఇటువంటి సందర్భాలు అనేకము, ఇటువంటి సంఘటనలు అనేకము మనం వింటూనే ఉన్నాము. అలాగే అవి జరుగుతూనే ఉన్నాయి, ఆగట్లేదు. కారణం ఏంటి అంటే ఊహించని యాక్సిడెంటల్ చర్యలు. ఇప్పుడు ఎక్కడి నుంచో వరద నీరు వస్తుంది, లేదా జలపాతం ఉప్పొంగి వచ్చి అందులో కొట్టుకుపోతారు అని ఊహించరు వాళ్ళు. కంట్రోల్ ఉండదు కదా, డ్యామ్స్ లాంటివి ఉండవు కదా. ఈ ఊహించకుండా జరిగేటువంటిదే యాక్సిడెంట్ అంటాము, అంటే అనుకోకుండా జరిగేటువంటిది. అటువంటి ప్రమాదానికి గురవ్వడం అనేది చాలా సార్లు జరుగుతూనే ఉంది. అయినా కూడా ఈ యంగ్స్టర్స్లో ఈ విధమైన కోరికలు వాళ్ళు అదుపు చేసుకోవాలి. వాళ్ళు ఒక విహారయాత్రకు వెళ్ళాలి అనుకున్నప్పుడు వాతావరణం ఎలా ఉంది, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కొంచెము చూసుకొని ముందు వెనక అప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు లేడీకి లేచిందే పరుగు అన్నట్టు అనుకొని ఇవాళ రేపు సెలవు కదా వెళ్ళిపోదాం అని అలా పరిగెత్తకూడదు. అలా పెడితే ఇప్పుడు చూడండి, ఆశ్రమం హాస్పిటల్కి సంబంధించిన పిల్లలు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు కదా. అది కూడా MBBS అంటే వాళ్ళు ఎంతో కష్టపడి కాబోయే డాక్టర్లు. అంచేత ఎవరైనప్పటికీ పిల్లలకి అనుమతి కూడా ఇవ్వకూడదండి. అటువంటి విహారయాత్రలకు వెళ్తా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి సంబంధించిన పెద్దవాళ్ళు, వార్డెన్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద కంట్రోల్ వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనుమతి ఇవ్వకూడదు. వెదర్ బాగాలేదు, లేదా ఎటువంటి వరదలు వానలు వస్తున్నాయి కాబట్టి ఎప్పుడు ఎలాంటి ప్రమాదమైనా రావచ్చు అంచేత అనుమతి మేము ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళని ఆపాలి. దగ్గర ఎవరైనా ఉన్నా కానీ బానే ఉంటుంది కదా చూసుకోవడానికి. అంటే కొంచెం మీ బోట్ పెద్దవాళ్ళు ఎవరైనా కానీ ఉన్నా కూడా, ఇప్పుడు నా బోటు పెద్దది కూడా వెళ్ళినా కూడా ఆ వరదలో మునిగిపోతాని గ్యారంటీ ఏమిటి? అయితే కంట్రోల్ చేస్తారు కదమ్మా. వెళ్ళొద్దు అని చెప్పాలి. వాళ్ళని వెళ్ళడానికి అనుమతి ఇవ్వకూడదు. బయటికి వెళ్ళడానికి అటువంటి పరిస్థితుల్లో, అటువంటి వాతావరణంలో పిల్లల్ని బయటికి వెళ్ళడానికి అనుమతించకూడదు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు గర్భశోకంతో ఎవరిని నిందిస్తారు? హాస్పిటల్ యాజమాన్యాన్నే కదా, మెడికల్ కాలేజీ యాజమాన్యాన్నే కదా. మీరు ఎలా అనుమతి ఇచ్చారు అనే అడుగుతారు. ఎవరిని విమర్శించినా పోయిన ప్రాణం అయితే రారు కదా. సో అంచేత నేనేం చెప్తానంటే ముందరస్తు జాగ్రత్త పాటించాలి. లేకపోతే ఇటువంటి చర్యలు
ఎప్పుడైనా జరగచ్చండి. వెదర్ బాలేనప్పుడు చెప్పలేము. ఇప్పుడు భయంకరమైన వర్షాలు, వరదలు వస్తున్నప్పుడు కొండ చర్యలు విరిగి పడుతూ ఉంటాయి. ఇలా జలపాతాలు అవి చాలా ఉధృతంగా ప్రవహిస్తాయి. ఒక్కోసారి వరదలు వచ్చి గేట్లు తీసేసి ఆ నీళ్ళన్నీ ఊళ్ళల్లోకి కూడా వచ్చేస్తాయి. మొన్న ఈ మధ్య విజయవాడలో విన్నాం కదా. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అనుమతి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఎవరి అనుమతి లేకుండా అంతమంది పిల్లలు బయటికి ఎలా వెళ్తారు? ఇది కూడా ఆలోచించవలసిన అంశమే కదా. అందుకని ప్రతి ఇన్స్టిట్యూషన్లో కానీ, కుటుంబంలో కూడా, ఒక కుటుంబం నుంచి కూడా ఎవరైనా పిల్లలు అలాంటి సందర్భాల్లో బయటకు వెళ్తానంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళకి అనుమతి ఇవ్వకూడదు. ఆ మధ్య మహారాష్ట్ర దగ్గర ఇలాగే ఒక ఫ్యామిలీ ఒక 10-15 మంది కారులో ఎటో ఊరెడుతూ ఆ జలపాతంలో ఫోటో తీసుకోవాలని వెళ్ళారు. వెళ్ళి ఉన్నట్టుండి వరద నీరు పైనుంచి వచ్చేసింది. అంతే, అలా కొట్టుకుపోయారు. లైవ్ లో ఒకడెవడో గట్టు మీద ఉండి వీడియో తీస్తున్నాడు. మొత్తం కొట్టుకుపోయారు. మొత్తం కుటుంబం వెళ్ళిపోయింది. ఈ వీడియో తీస్తూ గట్టు మీద ఉన్నవాడు ఒకడు బతికాడు. ఈ న్యూస్ కూడా మనందరికీ తెలిసినదే, గతంలో జరిగింది. చాలా దారుణం. అంచేత అందరూ కూడా భగవంతుడు ఇచ్చిన ఈ జన్మ ఒక వరము అని గుర్తుంచుకోండి. మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి. వెదరు ఎటువంటి స్థితిలో ఉంది అనేది తెలుసుకోకుండా ప్రయాణాలు అనేటువంటివి పెట్టుకోకండి. అది విహారయాత్ర అయినా సరే, వినోదయాత్ర అయినా సరే, పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఫంక్షన్లు అయినా సరే, మీరు ప్రయాణం చెయ్యాలి అనుకుంటే అన్ని విధాల ప్లెజెంట్ గా ఉంది, ఇప్పుడు పర్వాలేదు, మనం జర్నీ చేయొచ్చు అనుకున్నప్పుడే వెళ్ళాలి. అప్పటికి ఎన్ని రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఫ్లైట్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ట్రైన్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ నిన్న మొన్న ఒక కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగి డ్రైవర్ని ఎవరో స్థానికులు కాపాడారు అని న్యూస్ చూసాము. అందుకని ఎప్పుడు ఏమవుతుందో తెలియని స్థితిలో మానవుడి జీవితం కొనసాగించవలసి వస్తుంది. అందువల్ల సెల్ఫ్ ప్రొటెక్షను, సెల్ఫ్ డిసిప్లైను అందరికీ ఉండాలి అని నా అభిప్రాయం.